ఒక ఒక పేషెంట్కి బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండేదానికి ఎలాంటి పద్ధతులు మనం పాటించాలి అంటే, ఈ బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ఎట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటిని మనం మాడిఫై చేసుకోవాలి. దీన్నే ప్రివెన్షన్ ఆఫ్ ఎ స్ట్రోక్ అంటారు, ప్రైమరీ ప్రివెన్షన్ ఆఫ్ ఎ స్ట్రోక్ అంటారు. స్ట్రోక్ ప్రివెన్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎ క్యూర్. స్ట్రోక్ రాకుండా నివారించుకోవటం అనేది ఉత్తమమైంది, తర్వాత వచ్చిన దానికి చికిత్స తీసుకున్న దానికన్నా. సో స్ట్రోక్ రాకుండా ఉండేదానికి ఈ ప్రాబ్లమ్స్, ఒకటి మనం బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ ఉన్నట్లయితే హై బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ కంట్రోల్ అనేది కంటిన్యూస్గా కంట్రోల్లో పెట్టుకోవాలి. సో దానికి సంబంధించిన వైద్యం మనం ఫాలో అవుతూ ఉండాలి. రెండోది, షుగర్స్ ఎక్కువ ఉన్నట్లయితే కూడా స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి, షుగర్ కంట్రోల్లో ఉండాలి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండాలి. ఒక మనిషి యొక్క బరువుని కంట్రోల్లో పెట్టుకోవాలి, ఐడియల్ బాడీ వెయిట్ ప్రకారం ఫాలో అవుతూ ఉండాలి. డైట్ ప్లాన్ రెగ్యులర్గా మనకి ఈ షుగర్ జబ్బులు ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు ఎట్లాంటి డైట్ ఫాలో అవ్వాలో డాక్టర్స్ చెప్పినట్టుగా ఆ డైట్ మనం ఫాలో అవుతూ ఉండాలి. తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్, కనీసం 30 to 45 minutes ఎ డే మంచి ఎక్సర్సైజ్ ఉన్నట్లయితే డెఫినెట్గా స్ట్రోక్ రాకుండా కాపాడుకోవచ్చు. తర్వాత విపరీతమైన ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవటం. తర్వాత కొన్ని సందర్భాలలో వీళ్ళలో స్ట్రోక్ రావచ్చు అనుకున్న వాళ్ళలో మనం బ్లడ్ థిన్నర్స్, ఆస్పిరిన్ లాంటి ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటాం. వాటిని ఇచ్చినప్పుడు లైఫ్ లాంగ్ అట్లాంటి మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో స్ట్రోక్స్ రాకుండా కొన్ని సర్జరీస్ కానీ స్టెంట్స్ కానీ చేస్తూ ఉంటాం. ఎక్కడైతే రక్తనాళం బ్లాక్ అవుతుందో రక్తనాళాన్ని తిరిగి ఓపెన్ చేయడానికి కానీ, అంటే తర్వాత లేదా స్టెంట్ ప్లేస్ చేయటం కానీ, మళ్ళీ స్ట్రోక్స్ రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది స్మోకింగ్ మానేయటం అండ్ ఆల్కహాల్ డెఫినెట్గా మనం తీసుకోకూడదు. స్మోకింగ్ మానేయాలి, ఆల్కహాల్ తీసుకోవటం మానేయాలి, వెయిట్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, డైట్ని జాగ్రత్తగా ఫాలో అయితే స్ట్రోక్స్ మళ్ళీ రాకుండా ఉంటాయి.